వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని, మద్యం సేవించి సెలబ్రేషన్స్ పేరిట రోడ్లపై ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి సూచించారు. గోదావరికని ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో సోమవారం పారిశ్రామిక ప్రాంతంలో నాకాబందీ నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ప్రధాన చౌరస్తా, విఠల్ నగర్, తిలక్ నగర్, రమేష్ నగర్, జవహర్ నగర్, ఫైయింగ్ లైన్ చౌరస్తా ప్రాంతాలలో నాకాబందీ చేపట్టి ద్విచక్ర వాహనాలు, కారులు, భారీ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ రామరెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరం సమీపిస్తున్న సందర్భంగా నేరాల నియంత్రణ, మత్తు పదార్థాల కట్టడి కోసం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ సోదాలు చేపట్టినట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డితో పాటు సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. बस పొద్దున్నే
గోదావరిఖని టౌన్లో 11 ప్లేసెస్లో సుమారు 100 మంది మా పోలీస్ సిబ్బందితో ఏసీపీ గోదావరిఖని ఆధ్వర్యంలో ఈ 11 టీంలుగా ఏర్పడి ఈ మార్నింగ్ 4 o'clock నుంచి వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అర్లీ మార్నింగ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాపర్టీ అఫెండర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు అఫెన్స్ చేసి బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ లేకుంటే ఈ పోయే రిటర్న్ అయ్యే టైం కాబట్టి ఆ టైంలో కరెక్ట్గా చెక్ చేస్తే ఈ అఫెండర్స్ దొరుకుతుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్తోని ఈ అర్లీ అవర్స్ వెహికల్ చెకింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా అన్సోషల్ ఎలిమెంట్స్ ఇంకా వేరే ఇతర అఫెండర్స్ కూడా వాళ్ళు మూమెంట్ చేసే టైం ఇదే కాబట్టి ఈ టైంలో మనం వెహికల్ చెకింగ్ చేస్తే ఈ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ అఫెన్సెస్ తగ్గడం కొరకు ఈ పోలీస్ ఎత్తుగడగా మేము ఈ ప్రాక్టీస్ చేస్తున్నాం. మళ్ళీ న్యూ ఇయర్లో సందర్భంగా ఎలాంటి వాళ్ళు ప్రీ ప్లానింగ్ కొరకు ప్రిపరేషన్ కొరకు కూడా ఏదైనా డ్రగ్స్ లాంటివి తీసుకెళ్ళి అలాంటి కార్యక్రమాలకు కూడా ఇది అడ్డుకట్ట వేయడానికి ఈ పోలీస్ వెహికల్ చెకింగ్ అనేది ఉపయోగపడుతుంది. న్యూ ఇయర్లో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు చేసుకునే న్యూ ఇయర్ సెలబ్రేషన్ వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. డీజే సౌండ్ పెట్టి పక్కింటి వాళ్ళకు డిస్టర్బ్ చేయడం, యాక్చువల్గా డీజే పర్మిషన్ అనేది మేము ఎక్కడ డీజే పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏదేమైనప్పటికీ మనం చేసే పని ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. యువకులు కూడా రోడ్డు మీదకి వచ్చేసి ప్రయాణికులను అడ్డగించడం అట్లాంటి వీటన్నిటిని నిషేధిస్తున్నాం. వీటిపైన కఠిన చర్యలు ఉంటాయి. మా ప్రతి పిఎస్ లెవెల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ ఉంటుంది. దయచేసి యువత ఇట్లాంటి కేసులలో ఇరుక్కోకుండా మీరు మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు, కేసులలో ఇరుక్కోవద్దు.